డాక్టర్ వేషంలో వచ్చి సుమిత్రకి పాయిజన్ ఇంజెక్షన్ చేస్తూ డాక్టర్ హారికకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా టైం లేదు నాకు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఇలాగే గ్రాని ఏదో చేస్తుంది అని చెప్పేసి అలా ఊరుకుంటే బయటపడేది నా బండారమే. కాబట్టి ఇంకా టైం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్న జ్యోత్స్నకి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎస్, నేను ఇదే చేస్తాను. ఏంటంటే రేపు ఎలాగో మమ్మీ హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత నేనే డాక్టర్ వేషంలో వెళ్ళి మమ్మీకి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. అలా పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే మమ్మీ చనిపోతుంది. మమ్మీ చనిపోతే గనక ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. నా బండారం కూడా బయటపడకుండా ఉంటుంది. ఎస్, ఇదే చేస్తాను, అది కూడా నేనే చేస్తాను అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే ఇంకా అదే చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఇంకా తర్వాత రోజు సుమిత్ర అయితే హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. జాయిన్ అవుతూ ఉండగా అప్పుడే ఇంకా శివనారాయణ అడుగుతూ ఉంటాడు, అమ్మ హారిక, ఇక్కడ రిపోర్ట్స్ ఇంకా రాలేదంటున్నావు జ్యోత్స్నవి, మరి ఎలా ఇప్పుడే జాయిన్ చేసేయమంటున్నావు హాస్పిటల్లో అని చెప్పేసి శివనారాయణ డాక్టర్ హారికని అడుగుతూ ఉంటాడు. సార్, ఎలాగో తల్లి కూతుళ్ళే కాబట్టి ఇంకా రిపోర్ట్స్తో పని లేదు. నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాను. నాతో పాటు ఒక సీనియర్ డాక్టర్ని కూడా నేను యాడ్ చేసుకుంటానున్నాను ఆపరేషన్ కోసం. కాబట్టి రేపే మీరు జాయిన్ చేస్తే తనని ఇంకొంచెం నేను ప్రిపేర్ చేస్తాను ఆపరేషన్కి అని చెప్పగానే, సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే జాయిన్ చేస్తాము అని చెప్పి సుమిత్రని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు శివనారాయణ. ఈ విధంగా హాస్పిటల్లో అయితే సుమిత్ర జాయిన్ అయి ఉంటుంది. అలా జాయిన్ అయిన తర్వాత ఇంకా జ్యోత్స్న, నేను రంగంలోకి దిగి నేను మమ్మీకి చేయాల్సిందంతా చెయ్యాలి అని చెప్పేసి ఇంక అందరూ పడుకున్న టైంలో ఇంకా డాక్టర్ కోట్ అయితే వేసుకొని మాస్క్ పెట్టుకొని ఇంకా జ్యోత్స్న అయితే బయలుదేరుతుంది. అలా బయలుదేరుతూ సుమిత్ర రూమ్లోకి వెళ్తుంటే నర్స్ అడుగుతుంది, ఏంటి మేడం ఈ టైంలో వచ్చారు, అదేంటి కొత్తగా మాస్క్ పెట్టుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ ఉంటే, ఏయ్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నేను మాస్క్ పెట్టుకుంటే నీకెందుకు, పెట్టుకోకపోతే నీకెందుకు, నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావా, నేను నీ దగ్గర పనిచేస్తున్నానా అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ గారి వాయిస్ లాగా లేదే, పైగా ఎలా పడితే అలా మాట్లాడుతుంది, అసలు ఎవరు ఈ అమ్మాయి, డాక్టర్ గారేనా అని చెప్పేసి చాలా డౌట్ పడుతూ ఉంటుంది నర్స్ అయితే. అలా డౌట్ పడుతూ డాక్టర్ గారికి అయితే ఫోన్ చేస్తుంది. డాక్టర్ గారు, మీరు ఈ టైంలో వచ్చారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు, నేను రావడం ఏంటి, నేను క్యాబిన్లో ఉన్నాను అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే అంటూ ఉంటుంది. లేదు మేడం, ఇప్పుడే సుమిత్ర గారి రూమ్లోకి ఎవరో ఒక ఆవిడ మీకులాగానే కోటు వేసుకొని మాస్క్ పెట్టుకుని వెళ్ళారు అని చెప్పడంతో ఇంకా హడావిడిగా డాక్టర్ హారిక అయితే బయలుదేరి సుమిత్ర రూమ్లోకి వస్తుంది. సుమిత్ర రూమ్లోకి వచ్చేసరికి అప్పుడే ఇంకా జ్యోత్స్న పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి సుమిత్ర చెయ్యి అయితే పట్టుకుంటుంది. డాక్టర్ హారిక సడన్గా రూమ్లోకి వచ్చేసరికి ఆ ఇంజెక్షన్ అయితే కింద పడేస్తుంది. వెంటనే లేచి నుంచుంటుంది జ్యోత్స్న భయమేసి. ఏ, ఎవరు నువ్వు, సుమిత్ర గారు ఏం చేస్తున్నావు, అది కూడా నాలాగా వేషం వేసుకుని వచ్చావు, ఎవరు నువ్వు, చెప్తావా, సెక్యూరిటీని పిలిపించమంటావా, పోలీస్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అలా అరుస్తూ ఉంటే, మేడం నేను జ్యోత్స్నాని, మీరెవరిని పిలవకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను, నేను చేసిన తప్పే, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో, ఆగు, ఎక్కడికి వెళ్తావు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు సుమిత్ర గారిని, మీ అమ్మగారే కదా, మీ మమ్మీ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి, అయినా ఈ ఇంజెక్షన్ ఏంటి, అయినా నువ్వెందుకు చేస్తున్నావు ఇంజెక్షన్, డాక్టర్ గారిని నేను కదా, నువ్వు ఇంజెక్షన్ ఇవ్వడం ఏంటి, అసలు ఈ ఇంజెక్షన్ ఏంటి అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ చూసుకొని ఆ పేరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ అయితే. ఇది పాయిజన్ ఇంజెక్షన్, ఈ ఇంజెక్షన్ చేస్తే మనిషి చనిపోతుంది, తెలిసి కూడా మీ మమ్మీకి నువ్వు ఇంజెక్షన్ చేస్తున్నావు అంటే ఈవిడ మీ మమ్మీ కాదా, రిపోర్ట్స్ ఎలా వస్తాయో అని నువ్వు కంగారు పడుతున్నావా, ఆ రోజు రిపోర్ట్స్కి కూడా బ్లడ్ ఇవ్వమంటే నువ్వు చాలా కంగారు పడ్డావు, చాలా వెనుకడుగేశావు, ఇవ్వను అంటూ ఉన్నావు అంటే నాకు అనిపిస్తుంది నువ్వు సుమిత్ర కూతురివి కాదు అని.
ఒకవేళ నువ్వు కూతురివైతే ఎందుకు నీ తల్లి నువ్వే చంపుకుంటావు? ఇప్పుడే నేను ఈ విషయాన్ని శివనారాయణ గారి దృష్టికి తీసుకుని వెళ్తాను. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే సుమిత్ర గారి ప్రాణాలు పోయేవి అని చెప్పేసి హడావిడిగా అయితే బయటికి వెళ్తుంది. డాక్టర్ గారు చెప్పొద్దు, నన్ను క్షమించండి, సారీ నన్ను మీరు చెప్పొద్దు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటుంది డాక్టర్ హారిక గారివి జ్యోత్స్న అయితే. కానీ హారిక అయితే వినకుండా శివనారాయణ గారు అని చెప్పేసి పక్క రూమ్లో ఉన్న శివనారాయణ గారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నా సరే డాక్టర్ హారిక చేతులు పట్టుకొని జ్యోత్స్న అయితే వదిలిపెట్టదు. ఏమైందమ్మా, ఏమైంది డాక్టర్ గారు? ఏంటి మా జ్యోత్స్న మీ చేతులు పట్టుకుంటుంది? ఏం జరిగింది అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. నేను నా నోటితో చెప్పలేనండి, ఈ అమ్మాయి సుమిత్ర గారికి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. చూసారా, నాకులాగా డాక్టర్ కోటు వేసుకొని మాస్క్ పెట్టుకొని నాకులాగానే వెళ్ళి ఇంజెక్షన్ చేస్తుంది. తీరా చూస్తే అది పాయిజన్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ చేస్తే మనిషి ప్రాణానికే ప్రమాదం అని చెప్పడంతో మీ కోడలు గారిని చంపేయాలని జ్యోత్స్న ఇలా పాయిజన్ ఇంజెక్షన్ చేస్తుంటే నాకు అడ్డంగా దొరికిపోయింది అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారు చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతమైతే, ఉసే నీకేం రోగం వచ్చింది, ఇట్లాంటి పని చేస్తూ దొరికిపోయావేంటి? ఇంకా నేనేం చెప్పి కవర్ చేయాలి నిన్ను నేను ఏ విధంగా కాపాడాలో కూడా నాకు అర్థం కావటం లేదే బాబు. మీ అమ్మనే చంపడానికి వెళ్ళావా? కనీసం పెంచిన ప్రేమ కూడా లేదే నీకు అని చెప్పేసి దరిద్రపు గొట్టుదానా అని చెప్పేసి ఇంకా పారిజాతం తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది పారిజాతం అయితే జ్యోత్స్నని. ఇంకా దశరథ కూడా వచ్చి జ్యోత్స్న చంప పగలగొడతాడు. జ్యోత్స్న, అసలు నువ్వు మా కన్న కూతురివి కాదేమో అనిపిస్తుంది. డాక్టర్ గారు, మీరు వెంటనే ఒకసారి రిపోర్ట్స్ చెక్ చేయండి. కన్న తల్లిని చంపాలి అని చూస్తుందంటే ఏ పొజిషన్లో ఉందో నా కూతురు అర్థమవుతుంది. అసలు నా కూతురే అని నాకు డౌట్ వస్తుంది. కాబట్టి మీరు మా ముందే రిపోర్ట్స్ అనేవి చెక్ చేయండి. ఆ రిపోర్ట్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి జ్యోత్స్న అసలు పనికొస్తుందో పనికిరాదో అని తెలుస్తుంది అని చెప్పడంతో, నర్స్ ఆ రిపోర్ట్స్ ఒకసారి తీసుకురండి, నా క్యాబిన్లో ఉన్నాయి అని చెప్పగానే నర్సు వెళ్ళి ఆ రిపోర్ట్స్ అయితే తీసుకుని వస్తుంది. రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా డాక్టర్ హారిక కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ గారు, మీరు చెప్పింది నిజమే. అసలు ఏమాత్రం కూడా 1% కూడా శాంపిల్స్ అనేవి మ్యాచ్ అవ్వడం లేదు. సుమిత్ర గారికి జ్యోత్స్న గారికి అసలు ఎటువంటి రక్త సంబంధం లేదు అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దేవుడా, ఏ నిజమైతే బయటికి తెలియకూడదు అనుకున్నానో ఆ నిజమైతే తెలిసిపోయింది. ఇంకా నన్ను నా మనవరాల్ని శివనారాయణ ఇంట్లోండి గెంటేయడం ఒక్కటే మిగిలింది అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి, వారసురాలు కాదా? మరి ఈ నిజం బయటపడుతుందనేనా నువ్వు సుమిత్రని చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న చంప ఇంకొకసారి పగలగొడతాడు దశరథ అయితే. నాన్న, ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు నేను సుమిత్రని ఎలా బ్రతికించుకోవాలి? సుమిత్ర ప్రాణాలతో పోవడమేనా? నాన్న, ఏదో ఒకటి చెయ్యి నాన్న అని చెప్పేసి దశరథ అయితే శివనారాయణని బ్రతిమలాడుతూ ఉంటాడు. డాక్టర్ గారు, మీరే ఏదో ఒకటి చేసి సుమిత్రను బ్రతికించండి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటారు. ఈ విధంగా డాక్టర్ వేషంలో వచ్చి సుమిత్రకి పాయిజన్ ఇంజెక్షన్ చేస్తూ జ్యోత్స్న అయితే డాక్టర్ గారికి అడ్డంగా దొరికిపోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.